దండోరా 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ థియేటర్‌గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకునింది. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే నచ్చిందండి. కుల వివక్ష గురించి ఇదివరకు మనం చాలా మూవీస్ చూసే ఉంటాము. ఇది కూడా వాటిల్లో ఒకటే. బట్ దీన్ని ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో బిల్డ్ అయిన ఎమోషన్స్ అలాగే ప్రతి ఇద్దరి మధ్య వచ్చే సంభాషణలు చాలా హైలైట్ అవుతాయి. స్టోరీ విషయానికొస్తే కుల వివక్ష ఎక్కువగా ఉన్న ఒక పల్లెటూరు తుళ్ళూరు తెలంగాణకు చెందిన ఆ ఊరిలో అగ్రకులానికి చెందిన శివాజీ అలియాస్ శివాజీ గారు కూడా వివక్షకు గురవుతారు. ఆయన కన్న కొడుకు విష్ణు అలియాస్ నందుతోనూ ఆయనకు మాటలుండవు. చివరకు ఆయన చనిపోయిన తర్వాత కూడా కుల పెద్దలు శ్మశాన వాటికలో ఆయన అంతిమ సంస్కారాలు చేయడానికి ఒప్పుకోరు. అసలు అగ్రకులానికి చెందిన శివాజీని ఆ కుల పెద్దలు ఎందుకు బహిష్కరించారు? శివాజీ గారికి శ్రీలత అలియాస్ బిందుమాధవ్ గారికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఊరిలో తక్కువ కులానికి చెందిన రవికృష్ణ ఎందుకు చంపబడ్డాడు? శివాజీ గారి అంతిమ సంస్కార విషయంలో ఆయన కుటుంబ సభ్యులు అలాగే ఊరి సర్పంచ్ అయిన నవదీప్ గారు కలిసి తీసుకున్న నిర్ణయం ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ 2004 మరియు 2019 మధ్య జరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్ సీన్స్ తోనే మూవీ పైన ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తాడు డైరెక్టర్. బట్ ఆ తర్వాత వచ్చే లవ్ సీన్స్ తో బోరింగ్ గా అనిపించిన ప్రీ ఇంటర్వెల్ నుంచి మూవీ హైలైట్ అయిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ డబుల్ ఇంపాక్ట్ ఇస్తుంది. ముఖ్యంగా శివాజీ గారు మరియు బిందు మాధవ్ గారుల మధ్య వచ్చే సీన్లు సినిమాకి హైలైట్ అవుతాయి. నందుతో వచ్చే సీన్స్ కూడా కొంచెం ఎమోషనల్ గా ఉంటాయి. అలాగే సర్పంచ్ పాత్ర కూడా చాలా హైలైట్ అవుతుంది. నవదీప్ గారితో కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. మ్యూజిక్ సినిమాటోగ్రఫీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈ మూవీలో ముఖ్యంగా మనం ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరు హైలైట్ అవుతారు. ప్రతి ఒక్కరు వాళ్ళ పర్ఫార్మెన్స్తో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారని చెప్పాలి. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే కులం మత్తులో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మూవీ ఒక లెసన్ లాంటిది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3.25/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లు తెలపండి. థ్యాంక్ యూ.